పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మైలురాయి. అంతకు ముందు ఆ తర్వాత అన్నట్టుగా లైఫ్ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఒకే కులానికి చెందిన వారు పెళ్లి చేసుకునేవారు, లేదంటే మేనరికం పెళ్లిళ్లు చేసుకునేవారు. కులాంతర వివాహాలు చాలా తక్కువగా కనిపిస్తుంటాయి. కులాంతర వివాహాలను పెంచాలన్న సామాజికవేత్తల ప్రయత్నాలు విఫలం అవుతూనే ఉన్నాయి. ప్రజలు మాత్రం కులం వారినే పెళ్లి చేసుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు మేనరికం మ్యారేజ్లతో జన్యుపరమైన సమస్యలు వచ్చేవి. కానీ ఇప్పుడు దగ్గర చుట్టాలు ఒకే కులంలో పెళ్లిళ్ల వల్ల కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అంటున్నారు సిసిఎంబి శాస్త్రవేత్తలు. కొన్ని కులాల వారికి కొన్ని రకాల వ్యాధులు వారసత్వంగా వస్తాయని గతంలో జరిగిన పరిశోధనలో తేలింది. ఒకే కులంలో ఎక్కువగా పెళ్లిళ్లు చేసుకోవడం కూడా కొన్ని వ్యాధుల తీవ్రతకు దారితీస్తుందని తేలింది. చివరకు వాటికి వాడే ఔషధాలు కూడా భిన్న ప్రభావాలను చూపిస్తాయని పేర్కొంది. 4 వేర్వేరు సమూహాలకు చెందిన 281 మంది జన్యుక్రమాలను పరిశీలించిన తర్వాతనే నిర్ధారణకు వచ్చినట్టు సైంటిస్టులు తెలిపారు. కులాంతరం, కుటుంబాంతరం, మతాంతరం, దేశాంతరం, ఖండాంతర వివాహాలు శారీరక, అనువంశిక లక్షణాల కోణంలో చూస్తేనే బెటర్ అనిపిస్తోంది. అఫ్కోర్స్ కొన్నిసార్లు సంస్కృతులు, అలవాట్లు, భాషలు, తత్వాలు పడకపోవచ్చు. కానీ ఓవరాల్ గా చూస్తే అలాంటిదే బెటర్ అనిపిస్తోంది. కీళ్లు, వెన్ను, లిగ్మెంట్లలో వాపు, మంటకు కారణమయ్యే స్పాండిలైటిస్ కు జన్యుపరమైన మార్పుతో సంబంధం ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు. గతంలో కులాంతర వివాహాలను బలంగా వ్యతిరేకించి ప్రతిఘటించిన సోకాల్ ఛాందస కుటుంబాల్లో కూడా ఇప్పుడు కులాంతర వివాహాలు కామన్ అయిపోయాయి. భ్రూణ హత్యలతో అసలు కొన్ని చోట్ల కొన్ని కులాల్లో అసలు ఆడవాళ్ళంటూ గణనీయంగా తగ్గిపోయి ఎదురు కట్నాలు ఇచ్చి మరీ వేరే కులాల నుంచి సంబంధాలు తెచ్చుకుంటున్న స్థితి నెలకొంది. ఒక రకంగా ఇదొక రక్త మార్పిడి అంటున్నారు.